చేరి వచ్చిన మీకు అందరికీను ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకమంటే మీకు అందరికీ నమస్కారం చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మనం తలవంచినట్లయితే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు సర్వాధికారమైన దేవానికి వందనాలైన ఈ సమయం అందు తండ్రి, మనస్ఫూర్తిమైన తండ్రి ప్రభు మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి నీ సంఘంలో తండ్రి ఏ రీతిగా తండ్రి మమ్మల్ని నడిపించి తండ్రి నీ మాటల ద్వారా తండ్రి మాకు నేర్పిస్తున్న విధానం బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. ఆయన మాకు ఏది కావాలో తండ్రి ప్రభు నీ గ్రంథంలో ఉండే మాటలు తండ్రి మాకు తండ్రి మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మేము ఈ లోకంలో తండ్రి జ్ఞానవంతుల వల్ల తండ్రి ప్రభు నేను వర్ధిల్లేదానికి తండ్రి మాకు అందరికీ సహాయం చేయండి ప్రభు. మేము ఎలా అయితే తండ్రి మారు మనసు పొంది మిమ్మల్ని ఆరాధిస్తున్నామో తండ్రి ప్రభు, ఇతరులు కూడా తండ్రి ప్రభు ఆ సత్యాన్ని తండ్రి తెలించి తండ్రి వాళ్ళకి ప్రభా చెప్పి నాయన ప్రభా మీ యందు విశ్వాసంతో తండ్రి మీ విశ్వాసం లేక తండ్రి నడిపించేదానికి మాకు అందరికీ సహాయం చేయండి ప్రభా. మేమే తండ్రి ప్రభా మా సొంత పనులే కాక తండ్రి ప్రభా మీ పని కూడా మేము చేస్తామని తండ్రి ప్రభా వాగ్దానం చేసి తండ్రి ప్రభా ఎంత తండ్రి ప్రభా విశ్వాసంతో తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం గనక తండ్రి ఈ సమయంలో మాకు అందరికీ ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్న కన్న తండ్రి, ఆమేన్.
మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ జననం పక్వమైపోయాక వేగరాలదా మట్టి గట్టెలోని బ్రతుకు ఆవిరే కదా ఆయుష్ తీరిపోయాక మిగిలుండదా చెట్టున కాసే ప్రతి పండు ఆ చెట్టుదా పక్వమైపోయాక నేలరాలదా మట్టి కట్టెలోని బ్రతుకు ఆవిరే కదా ఆయుష్ తీరిపోయాక మిగిలుండదా పదవులున్నోడు చదువులున్నోడు దోచుకున్నోడు దాచుకున్నోడు పుట్టి వెంట ఎక్కచ్చుతున్నాడు గిట్టినప్పుడే తీసుకెళతాడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు గిట్టినప్పుడే తీసుకెళతాడు మోసపోయాడు మట్టికి బానిసయ్యాడు కాలుతున్నాడు కట్టెలు వీడిపోయాడు శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జనం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం చెట్టు నిండదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా చెట్టున పుట్టిన ప్రతి పండు కదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడా
నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మే ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనే నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితానికి ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను ఇడువడి ఎడబాయను. ఆమేన్. గాడ్లే పర్మిషన్స్ వినిపించినందుకు సహోదరులకు థ్యాంక్స్. అదేవిధంగా మనం దేవుని వాక్యాన్ని విందాము. గీత వచ్చి దేవుని మాటలుగా బోధిస్తుంది. శబ్దశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే చేరి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాము. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మరొక రోజు తండ్రి, ఈ వారం అంతట్లో మమ్మల్ని కాచి కాపాడే విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరమ తండ్రి, మీరు తండ్రి ప్రేమ చూపించకపోతే తండ్రి ఈ రోజున ఈ దయా కిరీటాన్ని తండ్రి మేము భరించుకోలేక ఎంతోమంది మా కళ్ళ ముందే తండ్రి కనుమరుగైపోతున్నప్పటికీ అయిపోతున్నప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి కరుణించి మీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మీ వాక్యాన్ని వినేందుకు మాకు మరింత ఎక్కువగా ఆసక్తిని పుట్టించి ఏదైతే మీరు నా ద్వారా మాట్లాడుచున్నారో తండ్రి ఆ మాటలు ఏ మాత్రము విడిచిపెట్టేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా విన్నదాని ప్రకారంగా నడుచుకుంటకు సహాయం చేయండి. అలాగే ప్రభు, మీ దీన దాసురాలు నిలువబడి మాట్లాడుచుండగా నాకు ఆత్మ సహాయమును జ్ఞానం ఇచ్చి నడిపించండి. వినేవారు తండ్రి విడిచిపెట్టేవారుగా ఉండకుండా ఆసక్తి కలిగి తండ్రి బ్రతుకుటకు జీవించుటకు తండ్రి మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికే చెల్లిస్తూ మాకు కాదు ప్రభు మీ నామానికి మహిమకరంగా ఆది నుండి అంతం వరకు మీరు చిత్త ప్రకారంగా నడిపించుకోమని ప్రార్థిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియారా, మనము ఎంత ఆసక్తి కలిగి వాక్యాన్ని వినాలి అంటే ఈ ఎడారిలో బాగా ఎండాకాలం టైంలో వర్షం కోసం భూమి ఎదురు చూస్తూ ఉంటుందండి. అంటే ఆ బాగా కాలుతో ఆ సూర్య కిరణాలు ఆ భూమి పడుతున్నప్పటికీ వర్షం కోసం భూమి ఒక నీటి చుక్క చాలు పీల్చుకొనేస్తుంది పడగానే. అంటే అంత ఎడారిలో ఆ ఎడారిలో ఉన్నప్పుడు ఆ వర్షం ఎలా అయితే భూమి ఆ వర్షం కోసం ఎదురు చూస్తుందో వాక్యం కోసం మనం కూడా అంత ఆసక్తితో మన హృదయాలను ఏర్పరచుకోవాలి. ఒక నీటి చొమ్మ దొరికితే చాలు, ఒక నీటి చుక్క దొరికితే చాలు పీల్చుకోవాలి అని చూసే భూమి ఎలా అయితే మన మనస్సు అనే ఒక భూమిలో ఆ నీటి వర్షాన్ని ఎలా అయితే మనము ఎదురు చూస్తామో అలాగే వాక్యం కోసం కూడా మనం అలా ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎండమావిలో నీటి చెమ్మ దొరకాలంటే చాలా కష్టమండి. కానీ ఈ పాపపు జీవితంలో సత్యవాక్యాన్ని నేర్చుకోవాలంటే చాలా కష్టంగానే ఉంటుంది వినేవారికి. కానీ దాన్ని మనము ఆ రుచి చూసి దేవుని వాక్యాన్ని మనము సత్యవాక్యాన్ని రుచి చూసి తెలుసుకున్నట్లయితే, అందుకే చెప్తాడు భక్తుడు, యెహోవాను
యెహోవాను ఉత్తముడని రుచి చూసి ఎరుగుండి అని చెప్తాడని. అలాగే మనము రుచి చూడాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకున్నాము అని చెప్పేసి ఇంకొక కేటగిరీలో కూడా ఉంటారు. సత్యవాక్యానికి నేను వెళ్తున్నానండి, ప్రతిరోజు సత్యవాక్యమే వింటూ ఉన్నానండి, రోజుకు ఒక 2-3 వాక్యాల మెసేజ్ అయినా వింటానండి సత్యవాక్యం అని అనుకుంటాం. కానీ మనకు ఒక ట్యాగ్ తగిలించుకునేస్తాం. ఏంటి అంటే, నేను సత్యవాక్యాన్ని వింటున్నాను, సత్యం చెప్పే చోటుకే వెళ్తున్నాను, సంఘంలోనికి వెళ్తున్నాము అని అనుకుంటాం. కానీ చాలామంది సత్యం అనుకోనే చాలామంది అసత్యంలో నడుచుకునేవారు లేకపోలేదండి. గనుక ప్రియులారా, మనము సత్యాన్ని తెలుసుకున్న మనము ఎలా బ్రతుకుతున్నాం దేవుని కొరకు, సత్యంతో నిండి ఉన్న, సత్యవాక్యంతో నిండి ఉన్న మన హృదయాలు మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం. చాలామంది ఎలా అయిపోతున్నారంటే ప్రియులారా, చర్చిల్లో పాస్టర్లు కొట్టుకునే విధంగా వచ్చేసారండి. నువ్వు నడపకూడదు, నేనే నడపాలి. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అలా జరుగుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నప్పుడు చాలా దేవుడు మనమే ఇంత బాధపడుతున్నప్పుడు ఇంకా దేవుడు ఇంకెంత బాధపడతాడు అనుకుంటామండి. పాస్టర్లు కొట్టుకోవడం ఏంటండి అసలు? సంఘాన్ని నువ్వు నడపకూడదు, నేను నడపాలి అని ఒక్కరి మీద ఒకరు వాదించుకుంటున్నారండి ఇద్దరు పాస్టర్లు. అలాంటి స్థితిలోకి మనం వచ్చాం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి సత్యవాక్యాన్ని మన చేతిలో ఈ రోజున పెట్టాడు. సో మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, నేను దేవుని ఆరాధిస్తున్నానండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి ఒకసారి ఒక చోటికి ప్రేయర్కి వెళ్ళినప్పుడు పిల్లరా, బైబిల్ కాళ్ళ కింద ఉంది, తొక్కుతున్నారు బైబిల్ని, కానీ చేతులు ఎత్తి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, కానీ బైబిల్ మాత్రం అక్కడ తొక్కుతున్నారండి. అంటే వాళ్ళకి తెలియనిది ఏంటి అంటే, బైబిల్ ఎటైనా పోవచ్చు, కానీ నేను మాత్రం ఆరాధిస్తున్నాను అనే ఒక మూఢత్వంలో వాళ్ళు కలిగి ఉన్నారు. కాళ్ళతో ఆ బైబిల్ తొక్కుతున్న జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా చప్పట్లు కొడుతూ ఆరాధిస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. బైబిల్కే గౌరవం ఇయ్యలేనప్పుడు చాలా మంది ఎలా ఉంటారు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా సత్యవాక్యాన్ని తెలుసుకున్నాం మనము. ఇంకొంతమంది సత్యవాక్యం తెలుసండి, నేను చాలా అంటే ఎన్నో మాటలు నేను నేర్చుకుంటూ ఉన్నానండి అని చెప్పుకోవచ్చు అంతే. కానీ చాలాసార్లు మన బ్రతుకుల్లో మాట్లాడితే మాత్రమే సరిపోదు ప్రియులారా, చెప్తే మాత్రమే సరిపోదు. నువ్వు ఎంత దేవుని కొరకు చెప్తావంటే వాళ్ళు మారిపోతారేమో అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఏమాత్రం మారరండి. మనం ఎప్పుడు చెప్పేవారుగానే ఉంటే ఎవరు మారరు. మన బ్రతుకులు బోధ చేయాలంటాడు భక్తుడు. మనం బోధ చేయడం కాదు ప్రియులారా, మన బ్రతుకుల ద్వారా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మనం మాట్లాడే దానికంటే ఎక్కువగా మన బ్రతుకులు మాట్లాడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే సత్యవాక్యం తెలుసుకున్నాను నువ్వు చెప్పుకోవడం కాదు, కానీ నీ బ్రతుకు ద్వారా ఇతరులకు మాదిరికరంగా ఉందా లేదా అనేది ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఒక మాట మనం చూసినట్లయితే ప్రియులారా, విశ్వాసం, సత్యవాక్యం తెలుసుకున్న మనలో, ఈ విశ్వాసంలో, సత్యవాక్యం తెలుసుకున్న విశ్వాసంలో కొన్ని లక్షణాలు, సత్యవాక్యంలో ఉన్న వాళ్ళు కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయి, చెక్ అవర్ సెల్ఫ్. మన సెల్ఫ్ మనం చెక్ చేసుకుందాం ఈరోజు. విశ్వాసంతో మనం ఉన్నట్లయితే మనకున్న లక్షణాలు ఏంటి ఈరోజు అనేది మనం గ్రహించుకున్నట్లయితే ప్రియులారా, 2 కొరింథీ 2 రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. చదవండి. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులము ఉన్నను మీరు బలవంతులై యుండినెడల సంతోషించదము. ఇక్కడ ఎవరెవరితో చెప్తున్నారండి? కొరింథీయులకు రాసిన పత్రిక చదవలేదు ఎప్పుడు? ఎవరెవరితో చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని
ఇక్కడ మాట ఏంటంటే సత్యం అనేది వస్తుందండి మనకు. సత్యానికి విరుద్ధంగా ఏ పని నేను చేయలేను, ఏమి చేయకూడదు అని చెప్పేసి పౌలు గారు ఇక్కడ లిఖించబడ్డారు. అంటే మనం సత్యం తెలుసుకున్న ఇక్కడ ఒక ఉదాహరణగా మనం ఒకటి తీసుకుంటే, నేను ఒకసారి ఒక ఫోన్లో ఒక యాడ్ చూసానండి. యాడ్ ఏంటి అంటే, ఒక అమ్మాయి ఒక స్టార్ హీరోయిన్ ఒక నది పక్కల ఒక గుంట పక్కల నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు కంగారుగా ఫోన్ జారి ఆ ఒక గుంటలో పడిపోయింది. ఏం కంగారు పడకుండా మెల్లగా దిగి అందులోకి దిగి ఫోన్ తీసుకుంది. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్లు అక్కడ అలా పడిపోయాయంటే మనం ఎంత కంగారు పడుతున్నాం, అయ్యో ఫోన్ పడిపోయింది అని చెప్పేసి. ఆమె ఫోన్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫోన్ పడగానే ఏ కంగారు పడకుండా ఫోన్ తీసుకుంది. అంటే అక్కడ ఉన్న మ్యాటర్ ఏంటి అంటే, ఆ ఫోను ఎలాంటిదంటే నీళ్ళలో పడిపోయినప్పటికీ కూడా, ఎందులో పడిపోయినప్పటికీ కూడా ఆ ఫోన్కి ఏం అవ్వదు అని చెప్పేసి. ఇంకొకటి చూసాం మనం, వాటర్ ప్రూఫ్ కదండి. అంటే అక్కడ నీళ్ళలో పడిపోయినా ఎందులో పడిపోయినా ఆ ఫోన్కి ఏం అవ్వదనే కంగారు తనకు లేదు. ఈరోజు సత్యవాక్యం తెలుసుకుంటున్నాం మనం. సత్యవాక్యంలో మునిగి తేలుతున్నాం ఎల్లప్పుడూ ఏదో ఒక ద్వారా మనకు చెవులకు వినపడుతూనే ఉంది వాక్యం. సత్యవాక్యంలో ముంచి తేల్చి మనము స్విమ్మింగ్ చేస్తున్నాం అనుకోండి సత్యవాక్యంలో. అంటే ఆ ఫోన్ ఎలా అయితే నీళ్ళలో పడిపోయినప్పటికీ కూడా దానికి ఏం కాలేదో, సత్యవాక్యంలో మనం మునిగి తేలుతున్నప్పటికీ కూడా సత్యంలో లేదండి. మనం అసత్యంగా నడుచుకుంటున్నాం. పేరుకు సత్యమే కానీ అసత్య క్రియలు. ఇది ఎంతవరకు న్యాయం అండి? దేవుడు ఎంత మనల్ని పేరుకు మనము చెప్పుకున్నప్పటికీ కూడా ఆ వాటర్ ప్రూఫ్ వాచ్ లెక్క లేదంటే మొబైల్ లెక్క అలా మనము సత్యవాక్యంలో తేలుతున్నప్పటికీ కూడా మన క్రియలు బాగాలేకపోతే, మన నడతలు మనం సరి చేసుకోకపోతే ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నట్లు ప్రియులారా కదండి. మనకు కంగారు ఉండాలి. సత్యవాక్యంలో నేను ఉన్నాను కానీ నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను, దేవుని కొరకు నేను ఎలా బ్రతుకుతున్నాను. మన జీవితాలు దేవునికి మనకు ఉన్న మధ్య బాండింగ్ ఎవరిది వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుందండి. మీది నాకు తెలియదు, నాది మీకు తెలియదు. సో మనము పరీక్షించుకుందాం, మన సెల్ఫ్ మనం చెక్ చేసుకుందాం ఈరోజు. కనుక ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ, మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. సత్యానికి విరుద్ధంగా చాలా సంఘాలు బ్రతుకుతున్నాయి. కానీ ఈ సంఘము సత్యానికి విరుద్ధంగా ఉండకూడదు. సత్యంలో మునుగుతున్న ఈ సంఘము సత్యములానే మనము కడంత వరకు ఇలానే బ్రతకాలనేది ఈ ఒక మాట భావం అండి. మన సత్యానికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. ఏం పని చేసినా కూడా అది ఏం ప్రయోజనం ఉండదో ప్రియులారా. కనుక ఇక్కడ మాట్లాడుతూ, ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనియు ప్రార్థించుచున్నాము. ఒక సేవకునికి ఉన్న రక్షణ ఏంటి అంటే ప్రియులారా, ఇక్కడ మీరు అనుకుంటారు ఏదో ఎవరో చెప్తారా అండి మెసేజ్, ఎవరో పాటలు పడతారు, మాకేంటి అని మీరు అనుకోవచ్చు. ఒక మెసేజ్ ప్రిపేర్ కావాలంటే కొన్ని గంటలు కొన్ని నిమిషాలు కేటాయించాలి. దాని వెనక కష్టం ఉంటుంది. ఇలా ఏదో విగ్రహాలు లెక్క వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉంటుందండి? నేను కూడా దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని పాటలు పాడాలి, దేవుని కొరకు నేను నా పాత్ర ఏంటి సంఘంలో అనేది ఎవరైనా గ్రహించుకుంటున్నారో ప్రియులారా? ఎవరో పాడతారండి, ఎవరో వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకేంటి, మనం వెళ్ళాలి, కూర్చోవాలి, విగ్రహాలు లెక్క వెళ్ళిపోవాలి అనుకోవద్దండి ఎవరు. మన వంతు పాత్ర మనం దేవుని కొరకు ఉపయోగపడదాం. దేవుని దృష్టిలో పడాలంటే మన పాత్రను మనం వాడాలి. దేవుని దృష్టిలో మనం పడకపోతే మన పాత్రను మనం అలాగే ఉంచుకున్నాం అనుకో, మనకి ఇచ్చిన ఈ అవకాశం మనం అలాగే ఉంచుకున్నాం అనుకో, మనం దేనికి ప్రయోజనం అవుతామండి? ఇప్పుడు ఒక వస్తువు తయారు చేయబడింది అంటే ఆ వస్తువు ద్వారా పని చేయబడాలి, లేదంటే అది వ్యర్థం. మనల్ని అమ్మ కడుపులో సృష్టించి ఆయన కొరకు వాడుకోవాలని చెప్పేసి ఆయన మనల్ని భూమి మీద తల్లి గర్భంలో నుండి పంపిస్తే మనం దేవుని కొరకు చేసినాం ఏంటండి? ప్రయాస పడదామండి దేవుని మాటలు నేర్చుకోవడానికి, బైబిల్ చదవడానికి. కానీ ఒక పాట పాడాలి అని చెప్పేసి మనం అనుకుంటే ఇతరులకు అది ఒక మాదిరికరంగా ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటానండి.
ఏదైనా పాట పాడాలంటే ఆ పాటలో ఉన్న భావాన్ని గ్రహించాలి సంఘం అని చెప్పేసి నేను ఏదైనా పాట ప్రిపేర్ అవుతాను. అలాంటి లక్షణం ఉందండి మనలో. సత్యవాక్యం వింటున్నాం సరే, ఆ వాటర్ ప్రూఫ్ వాచ్ లెక్క మొబైల్ లెక్క ఉంటున్నామా అనేది ఈ రోజున మనం గ్రహించుకోవాలి. ఎఫెసీ పత్రిక ఫస్ట్గా విశ్వాసంలో ఉన్న లక్షణము, మనం సత్యవాక్యం తెలుసుకుంటున్నాం. మనము సత్యానికి విరుద్ధంగా ఏది చేయకూడదు, దేవుడిచ్చిన ఆజ్ఞలకు విరుద్ధంగా ఏం చేయకూడదు అనేది నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం అండి. 15వ వచనం చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. చాలండి. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరు మనకున్న లక్షణం ఏంటి అంటే ప్రేమ కలిగి జీవించాలండి. ఇప్పుడు సంఘంలో ప్రేమ అనేది ఆ సహోదరులో ఉండినట్లయితే వారు ఆ పాస్టర్ ఇద్దరు గొడవలు పడేవారా అండి? ఒకరినొకరు నిందించుకునేవారా? ప్రేమ లేదు, సంఘాల్లో ఐక్యత లేదు, కోల్పోతున్నారండి. చాలా లక్షణాలు, దేవునికి చెప్పిన లక్షణాలు కోల్పోతున్నారండి. అలాంటి ప్రేమ వాళ్ళకు ఉన్నట్లయితే, సహోదరుల పట్ల ప్రేమ ఉన్నట్లయితే వాళ్ళు కొట్టుకునేవారు, తన్నుకుంటున్నారండి. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నట్లు. ఇక వాళ్ళే అలా, సేవకులే అలా ఉన్నప్పుడు ఇక విశ్వాసుల పరిస్థితి ఏంటండి కదండి. గనుక ప్రియులారా, మనము ఇక్కడ నేర్చుకునేది ఏంటి అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎదగాలి. ఇతరులకు మనం చెప్పే రీతిగా ఉన్నప్పుడు మనము ఎలా అంటే ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పేవారుగా మనం ఉండాలి. ప్రేమ లేకపోతే అన్ని వ్యర్థమే. గనుక సేవకులు గుర్తించాల్సింది ఏంటి అంటే సత్యాన్ని చెప్పేవారుగా ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవాలనేది ఉండాలండి. అలా లేకపోతే చాలా అంటే కోల్పోతామండి మనం. గనుక ప్రియులారా, ప్రేమ కలిగి ఇదొక లక్షణం మనకు ఉండాలి. సత్యాన్ని నేర్చుకుంటున్నాం మనము, సత్యంలో మునిగి తేలుతున్నాం మనము. ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమనే సత్యాన్ని మనం చెప్పేవారుగా ఉండాలి. కొంతమంది నాకు ఒక స్నేహితురాలు ఉండేదండి. తను ఒకసారి ఉండి ఏమందంటే, తను కూడా క్రిస్టియనే. అయితే క్రిస్టియన్ అప్పటికి కూడా తను, మా అక్క వాళ్ళు ఇలా చర్చ్కి రావాలనుకుంటున్నారు, సో మరి నువ్వు చెప్పావా సత్యము, తను దేని కొరకు రావాలి చర్చ్కి, నిత్య జీవితం కొరకు రావాలి, కానీ తను ఏం చెప్పావు, ఎలా చెప్పి తీసుకొచ్చావని అంటే వాళ్ళకు నీకు ఏది ఆశ ఉంటే, నీకు ఎలాంటి కోరుకుంటే క్రీస్తు ప్రభువు దగ్గరకు నువ్వు వస్తే ఎలాంటి ఆశ అయినా తీర్చేస్తాడైనా అని చెప్పిందటండి. అంటే అదేంటి నువ్వు అలా చెప్పావు, మనకు కోరికలు కాదు ఇంపార్టెంట్, మనకు నిత్య జీవితము దేవుడు వాగ్దానం చేశాడు, దాని కొరకు మనం ప్రయాసపడాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటి ఎప్పుడో నశించిపోతాయి. సో మనకు అవసరం లేదు, నువ్వు సత్యాన్ని చెప్పాలి. కానీ ఇలా చెప్పి తీసుకొచ్చావేంటి అని అన్నప్పుడు ఫస్ట్ ఇలా చెప్తాము, తర్వాత సత్యం నేర్చుకుంటారు అంటుందంట. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు నీ కోరిక తీరుతుంది అని చెప్పేసి నువ్వు సంఘంలోనికి తీసుకొస్తున్నావు అంటే, ఆ కోరిక తీరకపోతే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా. సో అలాంటి వారిగా ఉండకూడదండి. మనం ఏదైనా ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు, ఒకరికి మనం చెప్పే రీతిగా ఉన్నప్పుడు మనము సత్యమే బోధించేవారుగా ఉండాలి. మనం సత్యాన్ని చెప్పేవారుగా ఉండాలి. ఆ సత్యము లేకపోతే మన జీవితాలు వ్యర్థమండి. మనము ఎవరితోనైనా మాట్లాడినప్పుడు చాలా అంటే ముసలమ్మ ముచ్చట్లు మాత్రమే మాట్లాడేవారుగా ఉంటాం. వాళ్ళకు అనుకూలంగా లేదా మనకు అనుకూలంగా ఇలా మాట్లాడేవారుగానే ఉంటాం. క్రీస్తు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? నేను ఎవరిదైనా మాట్లాడితే నేను సత్యవాక్యాన్ని పరిచయం చేస్తున్నాను అన్నవాళ్ళు ఒక్కరికైనా చెప్పారా పిల్లరా మీరు? దేవుని గూర్చి నోరు విప్పితే ముసలమ్మ ముచ్చట్లు ఇవే ఉంటాయి. కానీ క్రీస్తు కొరకు ఇతరులకు చెప్తాం, సత్యవాక్యంకి నడిపిద్దాం, వారిని కూడా బలపడతాం, వారికి క్రీస్తు ప్రేమ రుచి చూపిద్దాం అని చెప్పేసి ఎంతమంది అనుకోవాలండి. ఇదొక లక్షణం మనలో ఉండాలి. ఇతరులకు మనం చెప్పేటప్పుడు సత్యవాక్యాన్ని పరిచయం చేయాలి. మొదటిగా మనము ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు ఇతరుల మనుషులు మన ముందర కనిపిస్తున్నప్పుడు వాళ్ళు మనిషిగా చూడకుండా ఒక ఆత్మగా, వారిలో కూడా దేవుడి ఆత్మ ఉంచాడు, దేవుని ఆత్మనే వాళ్ళు కూడా అనే ఒక దృష్టితో మనం చూసినప్పుడు
ఎవరిని ద్వేషించము, ఎవరిని అసూయపడము, ఎవరిని నిందించము, ఎవరికి బాధ పెట్టమండి. ఆత్మలుగా మనం చూడాలి వాళ్ళని. ఎందుకంటే మనము కూడా ఆత్మలే. ఏదో ఒక రోజు దేవుని యొద్ద మనము సాక్ష్యం ఇవ్వాలి, ఆత్మలుగా మారాలి. ఇతరులు మనం ఆత్మలుగా చూసినప్పుడు వారిని ప్రేమించే వారైనా ఉంటామే కానీ దూషించే వారుగా ఉండమండి. గనుక పిల్లలు ఇక్కడ మాట్లాడుతూ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. క్రీస్తువలే ఉండాలి. నువ్వు సంపూర్ణంగా నువ్వు చేంజ్ అవ్వాలి క్రీస్తులోకి. సంపూర్ణంగా నువ్వు మారకపోతే అసంపూర్ణంగా నువ్వు ఉన్నావంటే అది వ్యర్థమే. యోహాను చూద్దామని ఇంకో మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 'అలా సత్యం చెప్పేవారుగా మనం ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేశానండి. అమెరికాలో డాక్టర్ డిఎల్ అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడండి. ఆయన చాలా చాలా సంవత్సరాల క్రితం ఆ డాక్టర్ డిఎల్ అనే దైవ సేవకుడు ఇతరులకు సత్యం చెప్పాలనే ఒక కుతూహల, ఆ యొక్క ఆసక్తి ఆయనలో ఎంతో ఉండేదట. ఆయన అలా ఉన్నప్పుడు ఒకసారి ఒక సినీ నటురాలి ఇంటికి వెళ్ళాడు, అంటే ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఒక కాఫీ చేసి ఇచ్చిందంట. తను కాఫీ చేస్తూ తాగుతూ మాట్లాడుతూ, ఇవన్నీ విడిచిపెట్టచ్చు కదమ్మా, నీకంటూ దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు, నువ్వు దేవుని కొరకు వాడబడాలి, నీ పట్ల దేవునికి సంకల్పం ఎంతో ఉంది, నువ్వు సత్యవాక్యం నువ్వు తెలుసుకోవాలి. సో నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుని కొరకు ఎంతో గొప్పగా వాడబడతావు, ఇవన్నీ నీకు అవసరం లేదు అన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఒక సత్యవాక్యాన్ని అక్కడ పరిచయం చేస్తున్నాడు. చెప్తూ ఉన్నప్పుడు ఆమె అందట, ఇప్పుడిప్పుడే నాకు అవకాశాలు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇప్పుడిప్పుడే నాకు డబ్బులను సంపాదించుకోవడానికి నాకు అవకాశం ఉంది అని చెప్పేసి తను అందట. అన్న తర్వాత తను కాఫీ వదిలేసి, ఇంకా సగం కాఫీ ఉందమ్మా నువ్వు తాగే అన్నాడు. ఎంగిలి కాఫీ నేను తాగాల అని చెప్పేసి ఆమె అన్నప్పుడు, మరి అంటే కొంతమంది భావాలు ఏంటి అంటే, బాగా ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు, నా యవ్వనం అంతా ఎంజాయ్ చేద్దాం, వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తులోనికి మారదాం అనే ఒక స్వభావం చాలా మందిలో ఉంటుందండి. అలా ఆమె కూడా అనుకుంది, ఇప్పుడిప్పుడే నేను అవకాశాలు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే ఎంజాయ్ చేస్తున్నాను నేను, సో నేను ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత చూద్దాం పాస్టర్ గారు, తర్వాత నేను క్రీస్తులోనికి మార్చబడతాను అని చెప్పేసి ఆ మాట అన్నప్పుడు ఆయనకు ఆ సగం కాఫీ తాగేసి ఇంకా సగం కాఫీ అక్కడే ఉంచేసి, ఆ సగం కాఫీ నువ్వు తాగేయమ్మా అన్నాడు. ఎంగిలి కాఫీ నేను తాగాలన్నప్పుడు, ఈ ఎంగిలి కాఫీ నువ్వు ఎలా అయితే తాగను అని చెప్పేసి నువ్వు అంటున్నావో, క్రీస్తు ప్రభువారికి కూడా సత్యవాక్యం ఇప్పుడు నేను చెప్తున్నా కూడా నువ్వు వినకుండా నా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు నేను మారతాను అని చెప్పేసి నువ్వు అన్నప్పుడు, నీ ఎంగిలి జీవితము క్రీస్తు కోరుకుంటాడు అనుకుంటున్నావా? నీ ఎంగిలి జీవితం నీకు సత్యవాక్యం ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు తెలుసుకుంటున్నావు, నువ్వు అయినప్పటికీ నా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నేను ఎంజాయ్ చేసిన తర్వాత నేను వస్తాను దేవునిలోకి అంటున్నావు, అప్పుడు నీ జీవితం ఎవరికి కావాలి? దేవుడు ఇష్టపడను అని చెప్పాడంట ఆయన. అంటే ఇక్కడ మనం తెలిసి కూడా నా ఒక యవ్వన జీవితాన్ని, నా ఒక సంతోషాన్ని నేను ఫస్ట్ ఎంజాయ్ చేసేయాలి, తర్వాత దేవునిలోకి వస్తాను అనే మాట అనే హృదయము మనలోకి వచ్చినప్పుడు ప్రియులారా, అప్పుడు కూడా దేవుడు నీకు తెలిసి నువ్వు తప్పులు చేస్తున్నావు, నిన్నెలా క్షమించాలి అని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, తెలిసి మనము మన యవ్వన జీవితాన్ని కానీ మన ఒక ఇంకా కొన్ని పరిస్థితులు ఎన్నో లాగుతూ ఉంటాయి, అయినప్పటికీ కూడా దేవుని కొరకు వాడబడే వారుగానే ఉండాలండి. ఆ దైవ సేవకుడు డాక్టర్ డిఎల్ అనే దైవ సేవకుడు ఆయన అలా చెప్పినప్పుడు ఆమె అక్కడే అలా చెప్పగానే మారు మనసు పొందేసిందంటండి. ఆమె ఆ సినీ నటురాలు అంటే మారు మనసు పొందేసి దేవుని కొరకు వాడబడే రీతిగా ఆమె మనస్సు ఆ మాట అనగానే, ఎంగిలి జీవితం దేవుడు కోరుకుంటాడు అనుకుంటున్నావా అని చెప్పేసి ఆ మాట అనగానే ఆమె అక్కడే మోకాళ్ళుండి ప్రార్థించి మారు మనసు పొంది, ఇక నేను ఏ ఒక తప్పుడు కార్యక్రమాలకు నేను వెళ్ళను అని చెప్పేసి అక్కడే మారు మనసు పొంది దేవుల్లో జీవించాలి అని చెప్పేసి ఆమె ఒక గొప్ప సేవకురాలిగా మార్చబడిందంటండి. ఇక్కడ కూడా మనము ఇతరులకు మనం చెప్పే రీతి మనం ఉన్నప్పుడు మన జీవితాలు కూడా బోధ చేయాలి, మన బ్రతుకులు కూడా బోధ చేయాలి. కేవలం చెప్తే సరిపోదు ప్రియులారా. యోహాను సువార్త
5వ అధ్యాయము 24వ వచనం అండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? ఈ మాట ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాట్లాడుతూ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అంటున్నాడు. ఈ లక్షణం మనలో ఉండాలి. విశ్వాసంలో ఉన్న ఒక లక్షణము ఇదొకటి కూడా ఉండాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. చాలా మంది ఎలా ఉంటారంటే ఆయన మాటను చాలా వ్యతిరేకించే వారుగానే ఉంటారండి. అసలు క్రీస్తు ప్రభువు ఒక మనిషే కదా, ఆయన దేవుడేంటి అని తీసివేసే వారు చాలా మంది లేకపోలేదండి. అప్పుడు నేను కూడా ఒకసారి అలాగే మనిషే కదా దేవుడు ఎలా అవుతాడు అనే డౌట్ మనకు వచ్చినప్పుడు ఒకసారి ఒక అన్యజనుడేనండి. ఆయన పేరు వచ్చేసి ఫ్రాంక్ మెరిసన్ అనే శాస్త్రవేత్త. ఆయనకు చాలా గొప్ప జ్ఞానం ఉండేది. గొప్ప జ్ఞానం ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఫ్రెండ్స్ వచ్చేసి ఏమన్నారంటే, నువ్వు చాలా జ్ఞానవంతుడు కదా, నువ్వు చాలా అంటే తెలివైన వాడు కదా, క్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని చెప్పేసి నువ్వు నిరూపించాలి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారటండి. ఫ్రాంక్ మెరిసన్ అనే శాస్త్రవేత్త, ఫ్రాంక్ మెరిసన్ అనే వ్యక్తికి. ఆయన అన్యజనుడే. ఆయన అలా అన్నప్పుడు ఆయనకు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నప్పుడు, సరే మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పేసి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఒక దేవుని గురించి రీసెర్చ్ చేశాడటండి ఆయన. అంటే ఆయన క్రీస్తు కాదు, మనుష్యుడే, మనలాంటి వాడు, మన స్వభావం కంటే మనుష్యుడే అని చెప్పేసి నిరూపిద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు ఆయన రీసెర్చ్ చేసినప్పుడు చాలా ప్రాంతాలు తిరిగాడట. క్రీస్తు ప్రభువారు ఎక్కడెక్కడైతే గలీలియ, సమరయ, యూదయ, బెత్లహేము ఇవన్నీ తిరిగేసి రీసెర్చ్ చేసినప్పుడు ఆయన ఒక బుక్ రాశాడటండి. ఆ బుక్ పేరు వచ్చేసి హూ మేడ్ ద స్టోన్ అనే పుస్తకం అండి. హూ మేడ్ దట్ స్టోన్ అనే పుస్తకం. అది గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది. ఈ పుస్తకంలో ఆయన రాసింది ఏంటంటే, చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా దేవుని గురించి రీసెర్చ్ చేశాడట. రీసెర్చ్ చేసినప్పుడు ఆయనకు తేలిన విషయం ఏంటి అంటే, క్రీస్తు ప్రభువారు ఒక పునరుద్ధానం జరిగింది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు మన కొరకు. ఆయన సిలువలో వేలాడబడి మరలా 3వ దినాన మరలా లేచాడు అని చెప్పి ఆయన గట్టిగా తెలుసుకున్నాడండి. నా రీసెర్చ్లో వారికి ఆ బుక్ ద్వారా, హూ మేడ్ ద స్టోన్ అనే బుక్ ద్వారా వాళ్ళ స్నేహితులకు తెలియజేసింది ఏంటి అంటే, ఆయన పునరుద్ధానం జరిగింది, ఒక రాయి తొలగింపబడింది. ఈ రాయి తొలగించింది ఎవరు అనే ఒక ప్రశ్నలు ఆయనకు రోజు రోజుకి పెరిగేవటండి. ఆయన ఒక అన్యుడే అయినప్పటికీ కూడా రీసెర్చ్ చేశాడు. అందుకే అంటాం, మనము రుచి చూసి మనం దేవుని తెలుసుకోవాలి. రీసెర్చ్ 15 సంవత్సరాలు ఎవరంటే అంత ఓపికగా, మనకు ఓపిక ఉన్నా కూడా మనం బైబిల్ చదువు, సమయం ఉన్నప్పటికీ కూడా మనం చదువు, వినము వాక్యాలు. ఆయన అన్ని సంవత్సరాలుగా ఆయన దేవుడు కాదు తేల్చేయాలి, ఆయన కూడా ఒక మనుష్యుడే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ అది ఎవరి వల్ల కుదరలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలనే ఒక సవాల్ ఆయన క్రీస్తు ప్రభువుని విసిరినప్పుడు, అది నిజమే, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు అని చెప్పేసి ఆయన అన్యుడైనప్పటికీ కూడా స్నేహితులకు ఈ యొక్క బుక్ ద్వారా, హూ మేడ్ దట్ స్టోన్ అనే బుక్ ద్వారా తెలియజేసి ఎంతో మందికి ఆయనే దేవుడు అని ఒక బుక్ ద్వారా పరిచయం చేశాడండి. మనం ఎంత మాత్రం బ్రతుకుతున్నామని ఇలాంటివన్నీ మనం వింటున్నాం, ఇలాంటి చరిత్రలో మనకు తెలియజేయబడుతున్నాయి. మనం ఎంత మాత్రం బ్రతుకుతున్నాం, సత్యంలో మునిగి తేలిపోతున్నాం కదా. మనం ఎంత సత్యం ఇతరులకు పరిచయం చేసేవారుగా ఉన్నామో మనం ఎంతలా బ్రతుకుతున్నాం అనేది ఇక్కడ గ్రహించుకొని మనలో ఉన్న లక్ష్యము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాడండి. ఇప్పుడు మనం నిత్య జీవం గలవారుగా మనం ఉండాలి అంటే సత్యవాక్యంలో మనము పునాది వేసుకోవాలి. మన జీవితాలకు సత్యవాక్యంలో ప్రతిష్ఠించాలి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రతిష్టనకు మనల్ని మనము లొంగించుకోవాలి, దేవుని కొరకు లొంగిపోవాలి దేవునికి. మనం కేవలం మనం అనుకుంటే సరిపోదండి, సత్యవాక్యం జరుగుతున్న సంఘానికి నేను వెళ్తున్నానంటే సరిపోదండి. మన బ్రతుకులో ఇతరులకు ఒక బోధ రీతిగా ఉండాలి.
ఆయన ఎలా అయితే ఫ్రాంక్ మెరిసన్ అయిన శాస్త్రవేత్త అన్ని జరగడం అయినప్పటికీ కూడా ఆయన దేవుని కాదు అని తేల్చబడేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఆయన వల్ల కుదరలేదు. సో ఈరోజు మనం అందరం నమ్ముతున్నాం క్రీస్తు ప్రభువారే దేవుడు అని మనం నమ్ముచున్నాం. ఆయన తండ్రి నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచేవాడు. విశ్వాసం మనం ఉంచాం. నిత్య జీవం గల వారమా కాదా, తీర్పులోనికి లోన్ అయిపోతామా, తీర్పులోనికి లోన్ అవుతామా లేదా అనేది మన మనసుకు మనకు తెలుస్తుంది. మన నడవలికలను బట్టి, మన క్రియలను బట్టి నేను తీర్పులోనికి పోతానా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఈ మాట మనకి వినబడినప్పుడు వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను క్రీస్తు ప్రభువు అన్న మాట. మన జీవితాల్లో మనం బ్రతుకుతున్న విధానము మనకు మాత్రమే తెలిసి ఉంటుంది. సో మనము మరణంలోనికి వెళ్తామా, తీర్పులోనికి వెళ్తామా, నిత్య జీవంలోనికి వెళ్తామా అనేది మనము చెక్ చేసుకున్నామండి, పరీక్షించుకున్నాం. మరో మాట మనం చూద్దాం. అదే యోహాను 7వ అధ్యాయము 38వ వచనం అండి. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇప్పుడు మన కడుపులో ఎలా పారాలండి జీవజల నదులు? అంటే ఎలా పారుతాయండి? వంకలో వెళ్ళినట్లు వెళ్తాయా? కాదండి. మనము ఆయన యందు మనం విశ్వాసం ఉంచి వారెవరో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. మనము జీవజల నదులు అనగానే మనం కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కూడా మన హృదయంలో సత్యవాక్యం అనేది ఉన్నట్లయితే ప్రియులరా, ఆ సత్యవాక్యము మనల్ని నడిపిస్తున్నప్పుడు మనము ఒకటి బాగా సీరియస్గా తీసుకోవాలండి. సీరియస్నెస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక షుగర్ పేషెంట్ ఏదైనా ఒక కాఫీ చేసేయాలన్నప్పుడు ఎవరైనా షుగర్ వేయద్దమ్మా, చక్కెర వేయద్దమ్మా అని చెప్పేసి ముందుగానే చెప్పేస్తారు. అంటే సీరియస్నెస్ కొన్ని ఇప్పుడు డాక్టర్ ఏదైనా చెప్పగానే అది సీరియస్నెస్గా తీసుకుంటారు. మనం ఎందుకంటే సీరియస్నెస్గా తీసుకోకూడదు? ఏదైనా ఎక్కడికైనా మనం నలుగురు చుట్టూ మనం ఉన్నప్పటికీ కూడా మనం దేవుని తెలియజేయాలి అంటే, మన కడుపులో జీవజల నదులు పారుతూ ఉన్నప్పుడు, సత్యవాక్యంలో మనం ఉన్నప్పుడు ఎలా అయితే మనం దేవుని కొరకు వాడబడతామో మనం సీరియస్నెస్గా తీసుకోవాలి. ముందుగానే మనకు దేవుడు ఇవన్నీ తెలియజేసేసాడు. మనకి ఏదైతే అవసరం లేదో వాళ్ళకి ముందుగానే చెప్పేసాం. అరే ఇది మేము చేయలేమండి, ఇది మాకు వద్దండి, అయ్యో మేము ఇది చేయలేమని చెప్పేసి మనము కటకండగా చెప్పేయచ్చు. జీవజల నదులు మన కడుపులో నుండి పారినప్పుడు. అలా కాకుండా అవి ఆ సత్యం మనలో లేకపోయినప్పుడే మనము లోకము ఈడ్చే బలహీనతలకు లొంగిపోతాం. జీవజల నదులు పారాలంటే మొదటిగా సీరియస్నెస్ మనలో ఉండాలి. ఇది నేను చేయలేనండి, అక్కడికి నేను రాకూడదండి, ఇక్కడికి నేను రాలేనండి, ఇది చేయలేనండి అని చెప్పేసి కటకాండిగా చెప్పేసే వారుగా ఉన్నప్పుడు ఈ జీవజల నదులు మన హృదయంలో పారినట్లు. అలాంటి వారుగా ఉంటేనే ఇదొక లక్షణం మనలో ఉండాలి. సీరియస్నెస్గా తీసుకోవాలండి. ప్రతి ఒక్కరు మనం ఏదైనా సీరియస్గా డాక్టర్లు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా చెప్పినప్పుడు మనం సీరియస్గా తీసుకుంటాం. సో ఇది ఎందుకు మనం సీరియస్నెస్గా తీసుకోవాలండి. తీసుకుంటే మనం సత్యవాక్యంలో ఉన్నట్లు. లేకుంటే మనం పైకి చెప్పుకుంటున్నాం అంతే, కానీ జరిగే కార్యాలు లోకంలో జరుగుతూనే ఉంటాయి. అలాంటి వారుగా ఉండకూడదు ప్రియులారా. మరో మాట మనం చూద్దామండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. ఎంతమంది అండి ఇట్లా ప్రార్థన చేస్తారు? నా ప్రభువా నాకు అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, అది జరిగించి ఇది జరిగించని ఎప్పుడు చూస్తున్నా నేటి క్రైస్తవులు అలానే ప్రార్థించేవారుగా ఉన్నారు. కానీ యోబు గారు మాట్లాడుతూ ఇక్కడ అంటున్నారు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను
నన్ను నలిపేయి ప్రభు, నీకు ఇష్టం వచ్చినట్లు నీ చిత్తం ఏదైతే ఉందో నా పట్ల జరిగించు ప్రభు. నేను ఎలా అయినా నలిగిపోయినా పర్లేదు. అలాగే దావీదు కూడా అంటాడు, వీరికి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు అప్పుడు పాతకాలంలో ఆ ఇశ్రాయేలు వాళ్ళు బట్టలు చింపుకున్నప్పుడు దేనికి సాదృశ్యం అండి? బాధకు సాదృశ్యం. వాళ్ళ ఏడుపుకి అది సాదృశ్యంగా బట్టలు చింపుకునేసేవారు. ఇప్పుడు హృదయము పగిలిపోయినా, హృదయము ఇదైపోయినా కూడా ఏదో ఒక రీతిగా కట్టుకోవచ్చు హృదయాన్ని. నలిగిపోవాలటండి. మన జీవితాలు దేవుని పనిలో నలిగిపోయినప్పుడే మనము యథార్థంగా జీవజల నదులు మన హృదయంలో పారినట్లు. నలిగిపోలేకపోతే మనము పైకి నటించినప్పటికీ కూడా ఏ ప్రయోజనం మన జీవితంలో ఉండదు. గనుక ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచించినట్లయితే దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక, చేయి జాడించైన నన్ను నిర్మూలము చేయను గాక. ఎలా ఇష్టం వస్తే అలా వాడుకో ప్రభు, నన్ను నీకు నచ్చినట్టు నన్ను నలిపి. ఎంతమంది ఇంత ధైర్యంగా చెప్పగలరండి? నన్ను ఎలా అయినా వాడుకో అని చెప్పేసి. నా కష్టం అలా ఉంది, నా బాధ ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పుకునే వాళ్ళగానే ఉంటారే. కానీ ప్రభు, నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు, ఎలా నేను జరిగించాలని చెప్పేసి ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారండి దేవుని పని పట్ల. అలాంటి వారుగా మనం ఉండాలండి. అదే మాట మనం మరో మాట చూద్దామండి. యోబు 4వ అధ్యాయము, కానీ ఓషయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఓషయ 6వ అధ్యాయము 4వ వచనం. మన భక్తి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ మనకు ఆ భక్తి జీవితంకి మనకు ఒక మాట చెప్తూ ఇక్కడ 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎఫ్రాయిము, నేను ఏమి చేతును, యూదా నేను ఏమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లును, ప్రాంత కాలమున పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోవును. ఎలా అయితే మార్నింగ్ మనం మంచి ఎంత చల్లగా కనిపిస్తుందో, దేవుళ్ళలోకి వచ్చిన కొత్తగా మన భక్తి ఎంత చల్లగా కనిపిస్తుందో, ఎంత భయభక్తితో మనం కలిగి ఉంటామో, ఆ మేఘము కూడా వర్షం టైంలో కానీ పొద్దునే టైంలో కానీ మేఘము ఆవరించినప్పుడు ఎంత చల్లగా, ఎంత ఆ ఒక ఫీలింగ్ ఎంత బాగుంటుందో. మన భక్తి జీవితంలోకి వచ్చినప్పటికి కూడా ఫస్ట్లో వచ్చిన అంత కేరింగ్ దేవుని పని పట్ల, ఫస్ట్లో ఉన్న అంత ఆసక్తి రోజుకి ఎందుకని తగ్గిపోతుంది? ఎందుకు తగ్గిపోతుంది అంటే మన భక్తి కూడా నిలవకపోతుంది అని అర్థం. మన భక్తిని కూడా విడిచిపెట్టేసే వారుగా మనం ఉంటాం. ఇక్కడ మాట్లాడితే ఎఫ్రాయిము, నేను ఏమి చేతునో, యూదా నేను ఏమి చేతునో, తెల్లవారిగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు. ఎగిరిపోతుందని ఎంత మనం ఎన్నిసార్లు మనం అనుకున్నా కూడా ఏదో విషయంలో ఏదైనా మనం బలహీనత పడిపోయినప్పుడు అన్ని రోజులు కాపాడుకొని వచ్చిన భక్తి ఒక చిటికలో ఎగిరిపోతుంది కదండి. అలా ఎగిరిపోతే ఇక భక్తి ఎందుకండి? మనం కాపాడుకోవాలి. మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎంత మన పిల్లల పట్ల మనం ఎంత కేరింగ్ చూపిస్తామో చిన్నప్పుడు వాళ్ళ పట్ల. అంటే వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి ఇంకా బుద్ధి లేదు అని చెప్పేసి కంటికి రెప్పలా మనం చూసుకుంటాం కదండి. దేవుడు కూడా మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కానీ మన భక్తి జీవితంలో మనం ఎందుకు అంతగా మనం చూసుకోలేకపోతున్నాం? నిలవకపోను, ప్రాంతకాలంలో పడు మంచు ఆరిపోనట్లు నీ భక్తి నిలవకపోవును. ఆరిపోతుందండి. కుక్కరు విజిల్ వచ్చినప్పుడు ఎలా అయితే అది ఎగురుతుందో అలా భక్తి కొత్తగా వచ్చినప్పుడు అలా ఎగురుతాం దేవుని పని చేయాలి అని చెప్పేసి. మరలా వస్తూ అది ఎలా అయితే సైలెంట్ అయిపోతుందో అలా అయిపోతున్నారు ఈ నేటి క్రైస్తవులు. అలా ఉండకూడదు ప్రియులారా. సత్యవాక్యంలో ఉంచున్న మనము దేవునికి వాడబడే రీతిగానే మనం ఉండాలి. మనం చూద్దామంటే యోబు 4వ అధ్యాయము, మళ్ళీ యోబు గ్రంథం కొద్దామండి. 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దామండి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నాము. ఆగుదామండి ఇక్కడ.
ఇప్పుడు మన భక్తి జీవితం మనం కాపాడుకుంటూ వస్తున్నప్పుడు ఏదో కష్టం మనల్ని టచ్ చేస్తుంది, ఏదో బాధ, ఏదో శ్రమ మనల్ని పలకరించడానికి వస్తుంది. అప్పుడు పలకరించడానికి వచ్చినప్పుడు మన కడుపులో మన హృదయంలో దేవుని వాక్యం, మన కడుపులో జీవజల నదులు ఉన్నప్పుడు ఎలాంటిది పలకరించినప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. ఆ ఒక్క మాటలు, ఆ ఒక్క భక్తి జీవితం మనలో లేకపోయినప్పుడు వచ్చే శ్రమకు మనం లొంగిపోతాము, వచ్చే శ్రమకు మనం దానికి ఎదుర్కోలేక నశించిపోతాము. భక్తి జీవితము అప్పుడు మనం కోల్పోయే వారుగా మనం ఉంటామండి. అలాంటి వారు ఉండకూడదు. ఇక్కడ మాట్లాడుతూ ఎంత శ్రమ అండి యోబు గారికి. దాంట్లో మనం 50% కూడా 10% కూడా మనం అనుభవించట్లేదు. మనం ఉన్న దాంట్లో 100%గా మనకు ఉన్న దాంట్లో మనం మన జీవితాల్లో సుఖంగానే మనం సాగించుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మనం దేవుని చిత్తాన్ని మర్చిపోయేవారుగా ఉన్నారు. యోబు గారికి ఎంత కష్టం, ఎంత శ్రమ. ఆయనతో పోల్చుకుంటే మన శ్రమ చాలా చిన్నది ప్రియారా. మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాంటిది ఎదురొచ్చినప్పటికీ కూడా మన భక్తి మనం కాపాడుకున్నట్లయితే చాలా, అంటే మనము ఎన్నో శ్రమలను ఎదిరించే వారుగా మనం ఉంటామండి. అలాగే మనం చూసుకుందామండి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు, భయం పుట్టేస్తున్నాడు. ఏదైనా మనకు శ్రమ రాగానే మనుషులకు చెప్పుకునే వారుగా ఉంటారు, కానీ దేవుని ఎదుట ఇలాంటి కష్టం వచ్చింది ప్రభు అని చెప్పేసి దేవుని వెతికే వారుగా ఉండరు. నీ చిత్తం ఎలా అయినా పర్వాలేదు ప్రభు, నీ చిత్తానికి ఇప్పుడు అన్నారు కదండి యోబు గారు, ఎలా అయినా నలిపేసుకున్నాను, ఎలా అయినా నలుపు ప్రభు నీ కొరకు, ఎలా అయినా పర్లేదు, నీ చిత్తానికి నేను లొంగిపోతానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నా. ఎంతమంది ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారండి ఏకాంత జీవితంలో దేవునికి వాళ్ళ మధ్య ఉన్న బంధంలో ఎంతమంది ఇలాంటి మాట మనం చెప్పుకుంటున్నాం దేవుని దగ్గర. నీ చిత్త ప్రకారంగా నన్ను వాడుకో ప్రభు, ఎలాంటి శోధన ఎదురైనప్పటికీ కూడా నేను ధైర్యంగా నిలబడుకునే శక్తి నాకు అనుగ్రహించు. ఎంతమంది ఇలాంటి ప్రార్థిస్తున్నారని. అలాగే చూద్దామండి. అయితే ఇప్పుడు నీకు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. మన భక్తి మనకు ధైర్యం పుట్టించదండి. అలాంటి శ్రమ మనల్ని టచ్ చేసినప్పుడు భక్తి లేకపోతే ఇక శ్రమలకు లొంగిపోయేవారుగానే ఉంటారు. భక్తిని విడిచిపెట్టేసేవారుగా ఉన్నప్పుడు అలాంటి శ్రమలకే మనం లొంగిపోతాం. కానీ ఇక్కడ మాట్లాడుతూ నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. ఎంతమందికి మన భక్తి మనకు ధైర్యంగా నిలబడుతుంది మన శ్రమలు వచ్చినప్పుడు. ఎంతోమంది భక్తులు నలిగిపోయాడు శ్రమల కొరకు. మనకు సామాన్యం ఇవన్నీ మనకు శ్రమలు మనం పలకరిస్తూనే ఉంటాయి, కానీ భక్తి జీవితాన్ని మనం కోల్పోయేవారుగా ఉన్నట్లయితే ప్రియులారా మనం నిత్య జీవితానికి మనం వెళ్ళలేమండి. నిత్య జీవితాన్ని మనం కోల్పోతాం. ఇక్కడ మనం భక్తి కోల్పోతే నిత్య జీవితాన్ని కూడా కోల్పోయినట్లే. అలాంటి వారుగా ఉండకూడదు ప్రియులారా. మనము ఈ మాటలు ఎన్నో మాటలు మనకు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక ముత్యాల హారం తెలుసా అండి? ముత్యాలు మామూలు మనం పూసలు అలాంటివి కాదండి, ముత్యాలు, డైమండ్స్, ఇలా ఒక హారం చేసి ఉంటారు. ఆ ముత్యాల హారంలో ఇప్పుడు ఇవన్నీ ముత్యాలు లాంటి మాటలే మనకు దేవుడు వినిపిస్తున్నాడు. ఆ ముత్యాల హారంలో ఒకటి ఊడి కిందికి పడిపోయినప్పటికీ కూడా ఆ దండ అంతా తెగిపోతుంది కదండి, తెగిపోతుంది. ఒక్కటి ఊడిపోయినప్పటికీ కూడా మన భక్తి జీవితంలో ఇన్ని మాటలు, ఇన్ని ఆజ్ఞలు, ఎన్నో చిత్తానుసారమైన మాటలు మనకు వినిపిస్తున్నాయే. ముత్యాల లాంటి మాటలు, ముత్యాల దండను మనం ధరించేసుకున్నాం దేవుడి మాటల ద్వారా. ఈ మాటలన్నిటిని మనం ధరించుకున్నాం. మనము ఒక్కటి ఊడిపోయినప్పటికీ కూడా దండంతా తెగిపోతుంది. మన భక్తి జీవితంలో కూడా ఒక్కటి కూడా మనం విడిచిపెట్టేసే వారుగా ఉన్నప్పుడు ఎలా ఈ మాటలన్నింటినీ విడిచిపెట్టే వారుగానే ఉంటాం, అన్నీ కోల్పోయే వారుగానే ఉంటాం. నీ శ్రమ ఈ రోజు ఉంటే రేపు వెళ్ళిపోతుంది, కానీ నీ భక్తి జీవితం నువ్వు కోల్పోతే మళ్ళీ రాదండి. మన విశ్వాసం అలా కాపాడుకునే వారుగా ఉండాలి. ఆ ముత్యాల హారాన్ని వాక్యము ద్వారా మనం వేసుకున్నాం. ఈ ఒక ఆహారంలో ఏ ఒక్కటి ఉన్నా ఇప్పుడు మనం ఒకటి ధ్యానించుకున్నాం. దేని కొరకు ధ్యానించుకున్నామండి? గుర్తుంది ఎవరికైనా? చాలా నొక్కి మాట్లాడిన దాని గురించి అసూయ కదండి. ఆమాను గారు చేసిన కుట్ర. మనకి ఎన్నో పాటలు మనకు ఆ వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఆ గ్రంథంలో మనకి ఎన్నో లక్షణాలు మనల్ని ఉట్టిపడుతూ ఉంటాయి. అసూయ కళ కొంతమందిలో ఆ లక్షణం ఉట్టిపడుతూ ఉంటుంది, ఇంకొంతమందిలో ప్రేమ, ఇంకొంతమందిలో కక్షలు,
వాళ్ళ యాటిట్యూడ్గా మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా నడుచుకుంటున్నారు అని చెప్పేసి. అంటే మనకు ఆ ఒక హారాన్ని మనము ఈ మాటలన్నిటినీ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, ఆశ నిగ్రహము, మంచితనము, ఈ మాటలన్నీ ముత్యాలు లాంటి మాటలే కదండి. ఈ మాటలో ఏదో ఒక్కటి కూడా ఊడిపోయి కిందకి పడిపోయినప్పటికీ కూడా మన భక్తి జీవితం మనం కోల్పోయినట్లే. ఇవన్నీ ఒక హారంగా చేసి మనకు దేవుడు వేశాడు. హారాన్ని మనం అలాగే తీసివేయకుండా భక్తి జీవితాన్ని అలాగే కాపాడుకునే వారుగా మీరు, నేను, మనం అందరం ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నట్టు పిల్లరా కళ్ళ మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును తండ్రి, ఇంతవరకు తండ్రి ఎన్నో మాటలు మాకు వినిపింపచేస్తాను, అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, ఎన్నో ముత్యాల లాంటి మాటలు, అరుదైన మాటలు మాకు వినిపిస్తున్నారు ప్రభువా. ఆ మాటల్లో తండ్రి ఏ ఒక్క మాట మా హృదయంలో నుండి కోల్పోయేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా విన్న దాని ప్రకారంగా నడుచుకున్నటకు తండ్రి మా ఒక్క మాట, మీ యొక్క మాటలు తండ్రి మేము చక్కగా కాపాడుకోవటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, ఎంతో మంది తండ్రి వాక్యము లేక నశించిపోతున్నారు. వాక్యాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి తండ్రి బయట దొరికే ప్రేమల కొరకు, బయట దొరికే ఎన్నో లోకాశల కొరకు తండ్రి నశించిపోతున్నారు ప్రభా, లొంగిపోతున్నారు ప్రభా. ఎంతోమంది యవ్వనస్తులు కూడా తండ్రి మీ వాక్యం తెలుసుకోలేక, తెలిసినప్పటికీ కూడా ఆ వాక్యాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది లేకపోలేదు గనుక ప్రభా, వింటున్న మేము తండ్రి ఎంతో ధన్యులు గనుక తండ్రి, ధన్యతలోనికి వచ్చిన మేము ప్రభా మా భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి. యోబు గారికి తగిలిన ఎన్నో దెబ్బలు ప్రభువా, ఎన్నో బాధల కష్టాలు ఆయన రుచి చూసినప్పటికీ కూడా తండ్రి అయినా మీతో ప్రార్థిస్తున్నారు. ఎంతైనా నలుపు ప్రభువా నన్ను అని చెప్పి ఒక ధైర్యము ఆయనలో ఎంతో తెగింప చూపిస్తుంది కనుక తండ్రి అలాంటి ప్రేమ, అలాంటి ఒక భక్తి జీవితం తండ్రి మాకు కలుగునట్లుగా మాకు సహాయం చేయండి. మీ భక్తి మీకు ధైర్యము పుట్టింపదా అని మీ వాక్యం సెలవిస్తుంది. మా భక్తి జీవితం మాలో ఉన్నట్లయితే ధైర్యము తండ్రి దానంతకు తానే వస్తుంది కనుక తండ్రి ఆ ధైర్యాన్ని, ఆ భక్తిని కోల్పోయే వారు ఏ ఒక్కరు ఉండకుండా మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ, సంఘానికి తండ్రి వస్తున్నాము, సత్యవాక్యంలో మునిగి తేలుతున్నామని చెప్పుకోవడం కాదు, కానీ మా బ్రతుకుల ద్వారా తండ్రి బోధ చేసే రీతిగా తండ్రి మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి కేవలం వినేవారుగా ఉండకుండా విన్న దాని ప్రకారంగా జీవించుటకు తండ్రి మాకు మేము సరి చేసుకొని, మాలో ఉన్న లోపాలన్నింటినీ సరి చేసుకొని మీ ఇష్టానుసారంగా, మీ చిత్తానుసారంగా బ్రతుకుటం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సత్యం అనే దారిలో నుండి తండ్రి మేము తొలగిపోయేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి ఎంతో మంది అసత్యంలో నశించిపోతున్నారు. వారందరినీ తండ్రి సత్య మార్గంలోనికి మీరు నడిపించమని, హృదయాల్లో మీరు మాట్లాడమని, మీరు తండ్రి నిలవబెట్టుకున్న మమ్మల్ని అందరినీ ప్రభు ఆ సత్యవాక్యానికి పరిచారకులుగా తండ్రి మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిస్తూ తండ్రి మరింత ఎక్కువగా తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు వినిపింపచేస్తారు. అందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ముత్యాల దండ ఎలా అయితే తండ్రి ఒక్కటి తండ్రి ఊడిపోయినప్పటికీ అదంతా దండ తెగిపోయి కిందకి పడిపోతుందో, మీరు ఇచ్చిన మాటలు, మీరు ఇచ్చిన ఆజ్ఞలు, మీరు ఎన్నో మాటలు తండ్రి ముత్యాల లాంటి ఆహారాన్ని మాకు ధరింపజేశారు. దానిలో ఏ ఒక్కటి కూడా కోల్పోయే వారుగా ఉండకుండా ఆ ప్రతి దాన్ని కాపాడుకుని తండ్రి మీ చిత్తానుసారంగా మీ వద్దకు చేరేంత వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క కృపలో తండ్రి మరింత ఎక్కువగా మీ సత్యంలో మమ్మల్ని నడిపిస్తారని నమ్మచ్చు. మా కుటుంబాలను, ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మరింత ఎక్కువగా మీ చిత్తానుసారంగా మా బ్రతుకులను మీరు తిద్దుతారని నమ్మచ్చు తండ్రి. నన్ను నేను తగ్గించుకొని మీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లు తండ్రి, మీ నామానికి మహిమకరంగా తండ్రి జీవించినట్లు మా అందరికి సహాయం చేశారని ప్రార్థిస్తూ, మా కొరకు రానే ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభావ పేరటి ప్రార్థనలలో మీకే వినయంతో సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచి సందేహాన్ని గీత బోధించినందుకు సంఘం తరపున హృదయపూర్వకమంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఒక పాట పాడుకుందామని మనము
మంచి సందేశాన్ని పాడి అనిపించినందుకు సహోదరు గారికి సంఘం తరపున వందనాలు. అదేవిధంగా రెండో సందేహాన్ని కూడా మనం విందాము. దేవుడు ఏం మాట్లాడతాడో మనం శక్తులు కలిగి మనం వినాలని నేను తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని అన్నయ్య గారికి సాయం ఇస్తున్నాను. ప్రభు పేరిట చేరొచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మమ్మల్ని ప్రేమించి ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని చేసి మా ఆత్మలను రక్షించాలని కోరుకుంటున్న గొప్ప తండ్రి, అనేకమైన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాలంలో ఇంతవరకు తండ్రి సహోదరులను తండ్రి మీరు నిలబెట్టుకొని ఈ మాటలను బోధించడానికి బలపరిచి తండ్రి కేవలము పాలు తాగే పిల్లలుగా ఉండకుండా భోజనం చేసే రీతిగా పిల్లలు ఎదగాలని ఆశపడుతున్నారు కనుక తండ్రి ఒక్కొక్కరిని బలపరచి నేను సంఘములో మీరు వాడుకోమని తండ్రి నీ పేరిట వేడుకొంచున్నాం. నీ మహిమ కొరకై, నీ ఘనత కొరకై తండ్రి మేము ప్రయాసపడినట్లుగా మమ్మల్ని వాడుకోమని, అర్హమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకొంచున్నాము. మీరు వాసించే స్థలముగా మా హృదయాలు శుద్ధపరచమని అడుగుచున్నాము. సహాయము చేయండి తండ్రి. ఏదైనా చేదైన ఏరులు మలచిన ఎడల దాన్ని పీకి పారవేసుకునేవారుగా బలవంతులుగా తండ్రి మమ్మల్ని అందరినీ మార్చమని బతిమాలు కొనుచున్నాను. తండ్రి మీరే సహాయము చేయండి. ముందున్నటువంటి సమయాన్ని తండ్రి మమ్మల్ని సజీవ యాగముగా నీ పాద సన్నిధిలో సమర్పించుకొనుచున్నాము. ఈ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి నీ మాటలు నేర్చుకోవడానికి, లోతైన భావాలు అర్థం చేసుకోవడానికి, మా జీవితాల్లో దాని ప్రకారముగా మీరు ఏదైతే చెబుతారో దాని ప్రకారముగానే నడిచేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని తండ్రి నీ పాదాలు పట్టుకొని బతిమాలు కొంచున్నాను. సహాయము చేయండి. వచ్చిన వారందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా సహాయము చేయండి. ఈ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాత్రమే తండ్రి మీరు నడిపించమని, మా ఆలోచనలన్నీ దుష్టుని ఆలోచనలన్నీ కట్టిపెట్టి నీ ఆలోచన మాత్రం నెరవేర్చుకోమని, నీ నామానికి మేము తెచ్చుకోమని, నన్ను నేను తగ్గించుకొని సజీవంగా యాగముగా నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మరొకసారి తండ్రి నీ మాటలు ధ్యానించబోతుండగా నీ జ్ఞానముతో నింపి బలహీనమైన నన్ను బలపరచి నీ చిత్త ప్రకారముగా వాడుకోమని యేసయ్యని అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని జయమును పొంది ఉన్నాను చిన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి అందరికీ నరవటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి ధ్యానించుకున్నాం. పిల్లలు కాసేపు ఎక్కువ టైం తీసుకోను. ఇంతవరకు దేవుని సన్నిధిలో కూర్చున్నారు, దేవుని మాటలు విన్నారు, ఎంత గ్రహించారో, ఎంత లోపల తీసుకున్నారో, ఎంత బయటే గాల్లో వదిలేశారో నాకు తెలియదు. కానీ ప్రభు చెబుతున్నాడు, విన్న దానిని లోపల ఉంచుకోండి, హృదయంలో ఏం చేసుకోండి, భద్రం చేసుకోండి. చాలా ఎక్కడ దొరకనటువంటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో దొరుకుతున్నాయి. ఎక్కడ దొరకవు, బయట ఎక్కడ దొరకవు. ప్రపంచంలోనికి వెళ్ళి చూస్తే ఎక్కడ దొరకవు. కానీ అందరూ కోరుకునేది మంచిగా కోరుకుంటారు. చాలామంది మంచిగా కోరుకుంటారా? చాలామంది మంచి ఇష్టపడతారు. మంచిగా ఉంటే చాలామంది ఇష్టపడతారు, చెడుగా ఉంటే ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు
ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకుంటే మంచి వ్యక్తిని ఇష్టపడతారా, ఎలా ఉన్నా వాడిని ఇష్టపడతారా? మంచి వ్యక్తిని ఇష్టపడతారు. మంచి వ్యక్తిగా చేయాలని మన తండ్రి ఆశ మనల్ని. అందుకొరకే దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి వచనము 7వ అధ్యాయము 1వ వచనము నుండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఏం చెప్తుంది ఇక్కడ వాక్యము? ఏం చెప్తుందండి వాక్యము? ఏం చెప్పింది వాక్యము? జన్మదినము కంటే మరణదినమే మేలు. ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాం? ఎక్కువ సెలబ్రేషన్ చేసుకునేది ఏది చేసుకుంటున్నారు? సెలబ్రేషన్ చేసుకుంటారు. డెత్డే ఒక ఏడాది లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 పోగా ఏమైపోతుంది? మాయమైపోతుంది. వాళ్ళ జ్ఞాపకాలు కూడా రీసౌండ్ వస్తుంది, వస్తుంది. బర్త్డే అయితే కొంతమంది మర్చిపోరు, ఆమె పెట్టుకొని ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమించి మన మేలు కోరి మనకు చెబుతున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు? నీ జన్మదినము కంటే నీ చావు దినం మేలు రాబాయి అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ జన్మదినము కంటే నీ చావు దినం మేలు అంటున్నాడు. అలాగే చదవండి ముందుకు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏమండి దీని అర్థము? అర్థమైందా? విందు జరుగు వారి ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఆశ్చర్యంగా ఉంది కదా? ఆశ్చర్యం అనిపిస్తాడా మీకు ఎవరికి? ఏంటి ప్రభు ఇలా చెప్తున్నాడు? విందు జరిగే ఇంటికి. ఒక ఉదాహరణ తీసుకున్నాం. విందు జరిగే ఇల్లు ఏది? పెళ్ళిళ్ళు. నా మనసులో వచ్చింది, మీ మనసులో వచ్చింది ఏది? పెళ్ళిళ్ళు, విందు జరిగే ఇల్లు. అక్కడ పోవద్దురా బాయ్, అక్కడ పోకపోయినా పర్వాలే. ఏదైనా చావు కబురు వచ్చింది అనుకో, మట్టికి కబురు వచ్చింది అనుకో, మనం చేసే దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. ప్రభు చెప్తున్న మాట అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నాడండి? మీకు ఇన్విటేషన్ వచ్చింది. ఏ ఇన్విటేషన్? పెళ్ళి ఇన్విటేషన్ వచ్చింది. అలాగే ఆ డేట్కి సరిగా ఎవరు వచ్చి చావు కబురు కూడా చెప్పారు. ఇలాంటి వాళ్ళు మరణించారు, రావాలి మట్టికి అంటున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు మనకు? ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు? ప్రలాపిస్తున్న వారింటికి వెళ్ళండి. పెళ్ళి ఇంటికి పోకపోయినా పర్లేదు, ప్రలాపించు వారింటికి వెళ్ళండి. మరి అక్కడ వెళ్తే ఏం అర్థమవుతుందండి మనకు? పెళ్ళింటికి వెళ్ళామనుకోండి, చక్కగా భోజనం ఉంటుంది. పెళ్ళింటికి వెళ్తే ఏమవుతుంది? చక్కగా భోజనం ఉంటుంది. అందరూ ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. అక్కడ
అక్కడంతా సందడి హడావిడి అంతా ఉంటారు. చాలా మనసుకంతా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళకుండా చావింటికి వెళ్తే చావింట్లో ఏముంటుందండి? చావింట్లో ఏముంటుంది? ఏడుపు ఉంటుంది, ఓడాట ఉంటుంది, అల్లాడుతుంటారు, అయ్యో అయ్యో అంటూ ఉంటారు. అక్కడ ప్రలాపిస్తూ ఉంటారు. ప్రలాపించరా? ప్రలాపిస్తారా లేదా? మన ఇంట్లో ఎవరైనా పోతే మనం ఏడవమ్మా, ఏడుస్తామా లేదా? మరి అక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు. చదవండి ఈ వాక్యం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఎందుకు పొమ్మంటున్నాడంటే, ఎందుకు అక్కడికి మనం వెళ్ళాలి అంటున్నాడంటే, అందరికీ రెండవ లైన్ నుంచి చదువు. ఎలా అనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. బ్రతుకుతున్న నీవు ఏదో ఒక రోజు నన్ను కూడా ఇలా పండేస్తారు, నన్ను కూడా ఇలా పండేస్తారు. ఎక్కడ లోపల పండేస్తారండి? చనిపోయిన వారిని పొరపు మీద పండేస్తారా? మనం ఎప్పుడు పనుకుంటాం కదా హాయిగా బెడ్ మీద. ఎక్కడ పండేస్తారా? ఎక్కడ పండేస్తారండి? బయట బయట పండేసి పూలేసి దానికి సింగారాలు చేసి ఇదేదో చేస్తూ గోలాడుతూ ఉంటారు కదా. అప్పుడు మనం అక్కడ వెళ్ళాలని ఎందుకు చెప్తున్నాడంటే, ఏదో ఒక రోజు నేను ఇలా పనుకోవాలి, నేను ఇలా పనుకుంటాను, నన్ను కూడా ఇలాగే బయట పండేస్తారు, నన్ను కూడా ఇలాగే చాలామంది వచ్చి, కొంతమంది అయినా వచ్చి తీసుకెళ్ళి ఏం చేస్తారు? మనం చేస్తారు. ప్రభు చూడండి, దేవుడు చెప్పే మాటల్లో చాలా భావాలు ఉంటాయండి, చాలా అర్థాలు ఉంటాయి. మనకు నిజంగా కొన్ని అర్థమైనవి, ఆ కొన్ని అర్థమైనవి పాటిస్తాం, కొన్ని అర్థం కాకుండా వదిలేస్తాం. ఇప్పుడు పెళ్ళింటికి వెళ్తే ఏమొస్తుందండి ఆలోచన? పెళ్ళింటికి వెళ్ళే వారికి, పెళ్ళి కాకుండా వారికి అర్థం. వాళ్ళు వెళ్తే ఏం ఆలోచన చేస్తారు? అక్కడ పోయి నాకు ఇలాగే పెళ్లి కూతుర్ని చేస్తారు, నన్ను కూడా ఇలాగే పెళ్లి కొడుకుని చేస్తారు, నాకు కూడా ఇలాగే గ్రాండ్గా ఏంటి మేళాలు తాళాలతో ఊరేగిస్తారు, ఇలాగే ఉంటుంది అని నాకు ఎప్పుడైతుందప్ప ఇలా అనమాట, నాకు ఎప్పుడైతుందో పెళ్ళి అనుకుంటారు. చావింటికి వెళ్ళి నేను ఎప్పుడు చేస్తాను అనుకుంటారా? అనుకుంటారండి ఎవరు? అనుకుంటారా? ఎవరు అనుకోరు. మరి ఈ విషయాన్ని మనకి ఎందుకు రాయించాడు దేవుడు? ఎందుకు రాయించాడండి? ఏదో ఒక రోజు మనము కూడా మరణిస్తాము, ఏదో ఒక రోజు మనము కూడా తప్పనిసరిగా మళ్ళీ కూడా శవంగా బయట వేస్తారు, తీసుకెళ్ళి మట్టిలోనికి వేస్తారు. అందుకే దానికి నువ్వు ఒక మాట చూడండి, ఇదే ప్రసంగి గ్రంథములో ఒక మాట 11వ అధ్యాయంలో రాయబడింది. 11వ అధ్యాయము 9వ వచనము నుండి చూడండి ఒకసారి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను
దృష్టి యొక్క ఇష్టము చొప్పునను, దృష్టి ఏది ఇష్టపడితే దాని ప్రకారముగా దాన్ని తృప్తిపరచడానికి ప్రవర్తించినను, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము పెట్టుకో యవ్వనుడా అని చెబుతున్నాడు ప్రియులారా. అలాగే 10వ వచనం చదవండి. లేత వయస్సును నడి ప్రాయమును గతించుపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో. భ్రమ పెట్టే ఆశలను తొలగించుకో. ఎక్కడికి వెళ్తే తొలగించుకోవచ్చండి? పెళ్ళింటికి వెళ్తే తొలగించుకోవచ్చా? హృదయంలో ఉన్న వ్యాకులను, హృదయంలో ఉన్నటువంటి దురాశలు పోతాయా? అక్కడికి వెళ్తే ఇంకా కోరికలు ఎక్కువ అవుతాయి. వాళ్ళు చూడాలా అన్నారు, ఏం చూడు ఇలా అన్నారు, వాళ్ళు చూడ ధరించారు, ఏం చూడు ధరించారు. కానీ మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చాలు ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఎప్పుడైనా ఒకసారి నువ్వు ఇదే స్థితి నీకు వస్తుంది, తప్పనిసరిగా నీకు ఇదే స్థితి వస్తుంది కనుక నీ హృదయములో నీ వ్యాకులములను తొలగించుకో. హృదయంలో వచ్చే ఆలోచనలు, చెడు ఆలోచనలను తొలగించుకో. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదండి మనకు. ఎప్పుడు మరణం వస్తుందో తెలీదు. ఇప్పుడే మారచ్చు కదా, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడో పోవాలి, రెడీ కావాలి, అర్జెంటుగా అలాగే వెళ్ళిపోతామా? రెడీ కాకుండా వెళ్ళిపోతామా? లేవగానే ఎక్కడైనా పోవాలంటే అట్లా వెళ్ళిపోతామా? మాకు ఇంకేం కడుక్కోకుండా వెళ్ళిపోతామా? ఇదేంటి మనకు దేవుడు చేస్తున్న పని ఏంటి? మనల్ని శుభ్రపరుస్తున్నాడు. హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకో. నీ చెడు ఆలోచనలను విడిచిపెట్టు. ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు కనుక, ఎప్పుడు మరణమైపోతావో నువ్వు తెలియదు కనుక ఈ రోజు నుండినే నీ హృదయంలో నుండి వ్యాకులను, ఏదో ఒక ఆశ, ఏదో కోరికలు కోరుతూ ఆ వాటిని నెరవేర్చుకోవడానికి, వాటిని తృప్తిపరచడానికి, వాటిని పొందుకోవడానికి దేవుని మాటలను లక్ష్య పెట్టక. ఇక్కడ ఏమంటే సారాంశం, దేవుని మాటలను లక్ష్య పెట్టక నువ్వు తప్పిపోదువేమో. నువ్వు బాధపడే వారి ఇంటికి వెళ్ళి నేర్చుకో. ఏదో ఒక రోజు నన్ను ఇలాగే పెడతారు, ఏదో ఒక రోజు నేను చనిపోతామా? ఎవరు ఇక్కడ ఇంత జనం ఉన్నారు కదా, నేను ఇక్కడే ఉంటానన్నవారు ఎవరైనా ఉన్నారా? లేదు నేను 100 ఏళ్ళు ఉంటానన్నవారు, నేను 50 ఏళ్ళన్నా గ్యారెంటీ ఉంటానన్నవారు. గ్యారెంటీ లేదండి, గ్యారెంటీ లేదు, నిజంగా గ్యారెంటీ లేదు. మనిషి ఒక్క నిమిషానికి 2 చనిపోతున్నారంట. ఈ సత్యాన్ని ఎవరికైనా తెలుసా? ఒక్క నిమిషానికి ఎంతమంది? ఒక్క నిమిషానికి ఎంతమంది? 2. ఒక నిమిషానికి 2. మరి 60 నిమిషాలకి 120 జనం చనిపోతున్నారు. ఒక గంట సేపుకి ఎంతమంది పోతున్నారు? 120 మంది ఇక్కడి నుంచి గాలి చేస్తున్నారు. మనకేదో వస్తున్నాము, ఇక్కడ వింటున్నాము, మనకేదో ఏదో చెప్తున్నారు, ఏదో వింటున్నాము, వెళ్తున్నాము, మా జీవితాలు అలాగే ఉన్నాయి అనుకుంటే కుదరదు. నిజంగా కుదరదు. దేవుడు మనతో కోరేది ఏంటంటే మంచి పేరు మేలు. అదే చదవండి 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు మేలు. ఎవరైనా కోరుకుంటుండండి, మంచి పేరే కదా, మంచి పేరే కదా.
మంచి పేరు కోరుకుంటారా, చెడు ఎలా ఉన్నా చెడు పేరైనా పర్వాలేదు అనుకుంటారా? మంచి పేరే కోరుకుంటారు. ఎవరైనా మంచి పేరే కోరుకుంటారు. అది సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు ఆ పేరు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మన పేరు మంచి పేరు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన పేరు ఏం కావాలని కోరుకుంటున్నాడు? మంచి పేరు, మంచి వాడుగా మనం ఉండాలి, మంచి దానిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారుగా మనం అందరూ మారాలని కోరుకుంటూ ఆఖరిగా ఇంకొక వచనం చూసుకొని మనం ముగించుకున్నాం. 12వ అధ్యాయం అలా ఉండాలంటే మనం చేయాల్సిన పని కూడా ప్రసంగి గారే చెప్పారు. ఇక్కడ మాట చూసుకొని మనము ముగించుకున్నాం. పిల్లరా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం నుండి చూసుకొని మనం ముగించుకుందాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి. ఆయన కట్టడాలంటే ఏంటండి? ఆయన కట్టడాలంటే ఏంటి? ఆయన చిత్తము, ఆయన మాటలు, కట్టడాలు. ఆయన కట్టడాలను, ఆయన కట్టడాలంటే ఆయన మాట, ఆయన నిబంధన, ఆయన ఆజ్ఞలు కైగొని ఉండవాలన్నదే. అది చదవండి 2వ లైన్ నుంచి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి అంటే కేవలం వినేదే మాత్రం కాదు, కానీ ఆయన ఏం చెప్తాడు అలాగే మనం నడుచుకొని ఉండవాలనను మానవ కోటికి ఇదే ఇది. బయట ఉన్న వారికి ఏదో తెలియదు, కానీ ఏ విధులు ఉన్నాయో తెలియదు, కానీ మనకైతే సంఘాలకు వచ్చే వారికైతే ఇదే విధి. ఆయన భయభక్తిని ఎంత మనం నడుచుకోవాలి తప్పనిసరిగా. ఆయన కట్టడలను మనము అనుసరించే ఉండవాలి. ఏ ఒక్కరు తప్పిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆయన కట్టడలను అనుసరించి నడవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అలాంటి సహాయము దేవుడే మనకు చేయాలని దేవుని యందు మనస్ఫూర్తిగా మనం ప్రార్థించుకుంటూ మనం సెలవు తీసుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంటూ, పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు కన్న తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మనకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, లోతైన భావాలు తండ్రి నీ గ్రంథములో లిఖించబడి తండ్రి ఎన్నో సంవత్సరాల వెనక రక్షణ మా కొరకై సిద్ధపరిచి మీరే బలియాగమై మంచి పేరు మాకు ఇవ్వాలని, ఆ మంచి పేరులోనే మేము జీవించాలని, మా పేర్లు చెడగొట్టుకోకూడదని తండ్రి నీ కట్టడం అనుసరిస్తే మాత్రమే, నీ యందు భయభక్తు కలిగి ఉంటే మాత్రమే మంచి పేరు మాకు వస్తుంది కనుక తండ్రి వాటి యొద్ద నుండి మేమే మాత్రము తప్పిపోకుండా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీ కట్టడను అనుసరించి నడిచేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని, మమ్మల్ని అందరినీ సజీవ యాగముగా నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి నీ చిత్తమే మా పట్ల నెరవేరునట్లుగా, నీ ఆలోచనే మా పట్ల నెరవేరునట్లుగా దుష్టుని ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఎల్లప్పుడూ యథార్థవంతులుగా తండ్రి మీరు నివసించడానికి యోగ్యమైన హృదయాలుగా మనందరినీ మార్చమని మరొకసారి మమ్మల్ని సజీవ యాగముగా నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని నా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ లోతైన భావాలు మరింతగా నాకు తెలియపరచమని, బయలుపరచమని, నీ యందు భయభక్తి కలిగి జీవించడానికి మిగిలిన జీవితం అంతా తండ్రి నీకే సమర్పించుకున్నట్టుకు తండ్రి మంచి జ్ఞానమును వివేకమును మా అందరికీ దయచేయమని యేసయ్యా నీ అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ అండి, అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ఒకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.